నువ్వెక్కడికే? నేనుకురా, నువ్వు చిన్నాను కాబోతున్నావు. అయితే లేవు, నేను తీసుకొస్తా. నువ్వు వదిన మాత్రం జాగ్రత్తగా చూడు. రంగా, నేను ఎక్కడికి వెళ్తావు? అక్కడ ఆడపిల్లలు ఉంటారు. ఉంటే ఉన్నారులే. నడుమో సన్నన్ని దాన నడక జాగ్రత్తోయమ్మ గుండె బలమున్న గాని కుండా మళ్ళేవు. ఎక్కడా మీరు? మనవాణ్ణి చూడటానికైనా ఒక్కసారి రారా, ఒక్కసారి రండి. రంగనా చేతులు పట్టుకున్నాడు. దీన్ని సహించడానికి వీల్లేదు. బాబాయ్ గారు కూతుర్ని 10 మందిలో అవమానించాడమ్మా. నిజమేనా? మాట్లాడవే. ఇంతమంది అబద్ధాలు చెప్తుంటే నేను నిజం చెప్పినా నువ్వు నమ్ముతావా? సిగ్గులేనా? అన్ని అబద్ధాలు. ఆడపిల్ల జోలికి పోనని ఆ రోజు నువ్వు నాకు మాట ఇవ్వలేదు. అసలు ఆ పిల్లతో నీకేంట్రా పని? నేను చంపిన పాపని మర్చిపోయిందా? అవునరా, పోయింది. వీడి పాడు చేసిన చూసి నా మధ్య పోయిందిరా. తనవేం పెద్ద ఆరిందా కాదు, ఆ పిల్లది కూడా తప్ప. కావాలంటే తోటి ఆడపిల్లన్నాడు. ఆ పిల్ల రోజున చెల్లెమ్మ అని తమ్ముడు పిలిస్తే చీయని సమాధానం చెప్పి మళ్ళీ అంటాను చీయని. ఈ బికారి నాకు అన్నయ్య ఏమిటి? విన్నావమ్మా మాటలో? అవునదిరా, నా తోలికి రావద్దు అని రంగ ఎంత చెప్పా. ధనలక్ష్మి ఉంటేగా వీధి మీదకి వచ్చి గాజు చూపించి కమించి ఒళ్ళు మంది ఆ గాజులను చేతులు పట్టుకున్నాడు. విన్నావా పాపయ్య? నిజం విన్నావా? వినటమేటమ్మా, కళ్ళారా చూస్తాను. మీ అబ్బాయి అవమానించిన ఆడపిల్లంటుందా ఈ ఊళ్ళో? మీ అబ్బాయిని గురించి బాధపడిన తల్లిదండ్రులతో ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో? ఆడపిల్లలు పోతుంటే ఎగాదిగా చూసే మీ అబ్బాయి కంటే దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో? చెప్పమ్మా. ఎగాదిగా చూసే దుర్మార్గుడా? పాపయ్య, నువ్వేనా ఈ మాట అనేది? నువ్వు చేసిన పాపాలే నీకు శాపాలైతే నీ పాపం పండే రోజు దగ్గరికి వచ్చింది. గణపతి, ఇది మామూలు వ్యవహారం కాదు. మీ ఆవిడ కలుగు చేసుకుంటా మర్యాద దక్కదు. ఏం చేస్తావే? నువ్వు నోరు మీతే. మామయ్య, తప్పెవరితో నువ్వేనే చెప్పు. తప్ప చెప్తాను. రంగాను ధనలక్ష్మి ఉడికించడం మొదటి తప్పే. ఏమన్నా? రంగయ్య ధనలక్ష్మి చేతులు పట్టుకోవడం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే అందరూ కర్రలతో కొట్టుకోవడం. రే రంగయ్య, మనకెందుకు రాయి తగులు? బాబు చదువు వెళ్ళి ఆ పాపై కాళ్ళు పెట్టుకోరా. పశువు కాళ్ళు మనిషి పట్టుకోడు. నేను పశువునా? కాదు, రాక్షసుడు. ఇదిగో పాపయ్య, నీ కూతురు ఆ గాజులు చూపించి నా గుండెల్లో గుర్తుకునేటట్టు చేసింది.
ఆ గాజులు మా అమ్మవి ఇచ్చేయమను. లేదా పాపం ఎంత చక్కగా అడిగావు. ఇదిగో రంగా, నీ అమ్మే కనుక వయసులో ఉంటే ఒక గాజులేమిటి ఒళ్ళంతా బంగారు తొడుగు చేయించేవాడిని. పాపయ్య పాపయ్య నీకు దండం పెడతాను. పాపయ్య నా బాబును కొట్టించుకు నీకు దండం పెడతాను. క్షమించి దయచేసి ఈసారికి విడిచిపెట్టు పాపయ్య, నీకు దండం పెడతాను. వీల్లేదు, వాడుంటే నా ప్రాణాలకే ముప్పు. వాడు 4 రూపాయల కూడా చేయండి, లాగేయండి. రంగపూర్ణం చాలా మంచిది. ఈ మొఖం చూసైనా ఈ రంగం వదిలేయండి. ఇక్కడికి జరిగిన చిత్రాలు వదిలేయండి. పోతురాదు, ఓ నా పొందరాదు, మీరు ఎక్కడ తెచ్చారా? అయ్యో, అమ్మో, అమ్మో, నాయన రంగా, అమ్మో రక్తం, రానాయన ఇంటికి పోతారా? నేను రాను, వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోమ్మా, ముందు వెళ్ళిపోమ్మా. మరి ఎక్కడ దాక్కుని ఉంటాడు? చుట్టూ పుట్ట వెతకండి, కనపడితే కాల్చివేయండి, చంపేయండి, వెళ్ళండి. రక్తం, ఇది రంగ రక్తమే, ఇక్కడెక్కడో దాచుంటుంది. కాల్ చేయండి, చంపేయండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు.
బాబు ఆగరా. నువ్వెక్కడున్నా బాగుండడమే కావాలి నాకు. రంగా రంగా